నమస్తే, నేను మీ బాబీ వర్ధన్. బీవీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్లోకి స్వాగతం. పుష్ప వివాదాల సుడిగుండం, పుష్ప విమర్శల వాయుగుండం, పుష్ప సినిమా ఇండస్ట్రీకే శాపంగా మారిన ఒక ఉదంతం. ఇవన్నీ మీడియాలో వస్తున్న ట్యాగ్లైన్స్. ఒక మనిషి అభిజాత్యం, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక నాయకుని కోపానికి ఎన్ని పరిణామాల అనే వాదన కూడా మరో ప్రక్క కొనసాగుతూ వస్తుంది. ఈ నెల 4వ తేదీన సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ గారు కుటుంబ సమేతంగా వచ్చి సినిమా తిలకించినప్పుడు జరిగిన తొక్కిసలాట్లో మరణించిన రేవతి కుటుంబం ఒక ప్రక్క, దాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం మరో ప్రక్క, అల్లు అర్జున్ కుటుంబం మరో ప్రక్క, ఇలా సినిమా ఇండస్ట్రీ కూడా ఇంకో ప్రక్క, ఇలాగా రకరకాల అంటే సినిమా రీళ్లలాగానే సినిమాలో సస్పెన్స్ ఏ విధంగా కొనసాగుతుందో ఆ విధంగా కొనసాగినట్టు ఇది ఖచ్చితంగా అభిజాత్యానికి, ఈగోకి సంబంధించిన అంశమే అని చెప్పి ఇవాళ సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రి భేటీ అయిన సందర్భంగా జరిగిన పరిణామాలను కనుక మనం పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. రకరకాల పరిణామాల అనంతరం సినిమా ఇండస్ట్రీ దిల్ రాజు గారు అంటే ఎఫ్డిసి చైర్మన్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుని సినీ ప్రముఖులందరినీ తీసుకుని, పెద్దలను అందరినీ తీసుకుని సమావేశానికి వెళ్తే ఏదో ఒక సానుకూల స్పందన వస్తుంది. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారే స్వయంగా కానీ ప్రకటించినట్టు బెనిఫిట్ షో లేక ఉండవు, సినిమాలకు టిక్కెట్లు పెంచే ప్రతిపాదన అసలే ఉండదు అని ప్రకటించిన నేపథ్యంలో ఇది సినిమా ఇండస్ట్రీ మొత్తానికి సంబంధించిన సమస్య కనుక సినిమా ఇండస్ట్రీ మనుగడనే ప్రశ్నార్థకంగా చేసిన సమయం కనుక అందరూ వెళ్ళి ఒక్కసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడదాం అనుకుని అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళారు. ఆయన ససేమిరా అన్నారు. పైగా కంట్రోల్ రూమ్లో ఈ సమావేశం, పోలీస్ కంట్రోల్ రూమ్లో ఈ సమావేశాన్ని నిర్వహించారు. అక్కడే పోలీసులు సినిమాతో సిద్ధంగా ఉన్నారు. గతంలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో, అది మళ్ళీ మాట్లాడదాం మనం, కాన్ఫరెన్స్లో ఏ సినిమా అయితే చూపించారో 10 నిమిషాల సినిమా, అదే సినిమాని వాళ్ళు అక్కడ చూపించారు. అంటే అర్థం ఏంటి? మీరు చూసారో లేదో, నా కోపానికి, నా పోలీసుల ఆగ్రహానికి ప్రధాన కారణమైన సంఘటన ఇది, మీరు ఇంకోసారి చూసి తరించండి అని చెప్పి పోలీసులు మళ్ళీ ఆ సినిమాని వేశారు. రేవంత్ రెడ్డి గారు కూడా, నేను చాలా మనస్తాపం చెందాను ఆ మహిళ చావు కబురు విన్న తర్వాత, కనీస ధర్మం, కనీస మానవత్వం కూడా చూపించకుండా హీరో అలా ప్రవర్తించడాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను, అందుకే మేము ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నాము అని చెబుతూ, మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థమైంది, బెనిఫిట్ షోలు ఉండవు, వారం రోజులు 10 రోజులు టికెట్ రేట్లు పెంచుకునే అది కూడా ఉండదు ఇక నుంచి, పైగా సినిమాల మీద ఇక నుంచి ప్రత్యేక సుంకాన్ని కూడా వేస్తాము అని ఇంకొక చావు కబురు చల్లగా చెప్పారు. ఉన్నది పోయి ఇంకోటి అదనంగా యాడ్ అయింది, సినిమా మీద సెస్ పెడతాడట టిక్కెట్ల మీద. సో అది కూడా ఒక అవరోధమే ఈ సినిమా ఇండస్ట్రీ ప్రగతికి. ఇంకో మాట కూడా చెప్పారు, మీ ఇండస్ట్రీ నుంచి మేము సహాయం చేస్తామండి ఇండస్ట్రీ నుంచి అని చెప్పి పెద్దలు ప్రస్తావించినప్పుడు, కరెక్టే, మీరు మాకు సహాయం చేయాలి, డెఫినెట్గా మీరు మా స్టేట్లో ఉంటున్నారు కనుక సహాయం చేయాలి. ముఖ్యంగా డ్రగ్స్, మాదక ద్రవ్యాల నిర్మూలనలో ఫిలిం ఇండస్ట్రీ మాకు బాగా సహకరించాలి, వాటి నిర్మూలనలో చేసే ప్రచారంలో సినిమా నటులు ఉచితంగా పాల్గొనాలి, అలాగే ఇమేజ్ని పెంచే విషయంలో కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించాలి, అలాగే ప్రస్తుతం జరుగుతున్న క్యాస్ట్ సెన్సస్ కులగణనలో కూడా, ప్రచారంలో కూడా సినిమా నటులు పాల్గొనాలి అని చెప్పి ఒక అదనంగా వాళ్ళ మీద ఒక బాధ్యతను మోపారు. మరి మా సంగతి ఏంటండి? మీ సంగతి అంతే, మీ సంగతి, నేను చాలా కోపంగా ఉన్నాను అనే భావం ఆయన వ్యక్తం చేశారు. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఈ సమావేశానికి ఇప్పటికీ దాసన నారాయణరావు గారి తర్వాత సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా భావిస్తున్న చిరంజీవి గారు గైర్హాజరు కావటం,
అది యాదృచ్ఛికమా కావాలనేనా అని చెప్పి మళ్ళీ దాంట్ల మీద కూడా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. వాళ్ళు చెన్నైలో షూటింగ్లో బిజీగా ఉన్నారని అందుకే రాలేకపోయారని కొంతమంది చెప్తున్నప్పటికీ అల్లు కాంపౌండ్కి మెగా కాంపౌండ్కి మధ్య విభేదాలు ఉన్న కారణంగా రాలేదేమో అని కొంతమంది అన్నమాట కూడా ఉంది. ఏదేమైనా చిరంజీవి గారు రాకపోవటం అనేది చిన్న లోపంగానే భావించాలి. ఈ విధంగా సీఎంతో భేటీ ముగిసినట్టే భావించాలి. ఒక్కసారి మనం రీలు వెనక తిప్పితే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే అసలు ఏం జరిగింది, ఇది ఇగోతోనే ప్రారంభమయ్యిందా లేకుంటే మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలోంచి కూడా మనం దీన్ని పరిశీలించాల్సి ఉంది. సంధ్యా థియేటర్ సంఘటన అందరూ విచారం వ్యక్తం చేశారు. ఎందుకంటే మానవత్వం ఉన్న ప్రతి మనిషి దానికి బాధపడాల్సిందే. ఎందుకంటే ఒక మహిళ ఆనందకరంగా బిడ్డలతో సినిమా చూడటానికి వస్తే ఆవిడ స్టాంపేడ్లో అక్కడ తొక్కిసలాట్లో చనిపోవటం అనేది ఎవరైనా అది బాధపడాల్సిన అంశమే. కానీ అది కావాలని ఎవరు కాల్చి చంపింది కాదు, లేకపోతే గొంతు మీద కాలేసి తొక్కి చంపింది కాదు. అది అనుకోకుండా జరిగిన ఒక సంఘటన. కానీ చాలామంది ఈ సంఘటన జరగడానికి ప్రధానమైన కారణం పోలీసుల వైఫల్యమే అని కొంతమంది మాట్లాడుతున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ లాంటి జాతీయ పార్టీ నాయకులు అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం దాకా అందరూ మాట్లాడుతున్నారు. మరోప్రక్క ఇది సినీ నటుడు బన్నీ వల్ల జరిగింది, అర్జున్ వల్లే జరిగిందని ఇంకొంతమంది వాదనలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ వాదోపవాదాలు ఇలా ఉండగా ఆయన అల్లు అర్జున్ గారు ఒకే రోజులో బెయిల్ మీద రావటం, బెయిల్ వచ్చిన తర్వాత అప్పటిదాకా వెయిట్ చేస్తున్న సినీ ప్రముఖులందరూ రేవంత్ గారి భాషలో చెప్పాలంటే వారింటికి క్యూ కట్టి వెళ్ళి పరామర్శించారు. అంత హడావిడి చేసిన వాళ్ళు ఆ కుటుంబాన్ని, రేవతి కుటుంబాన్ని సందర్శించడానికి ఎందుకు రాలేదు, వాళ్ళకి మానవత్వం లేదా, వాళ్ళు మనుషులేనా అని మాట్లాడారు. సో అల్లు అర్జున్ అయితే ఇంకా ఏకంగా మనిషి పశువా, సినిమాలో బాబు మనిషి చనిపోయింది బయట అని పోలీసులు వెళ్ళి చెప్పినా బన్నీ బయటికి రానట్టు వాళ్ళు నమ్మబలికే ప్రయత్నం చేశారు. సో ఈ చిన్న అంశాన్ని, అంటే చిన్న అంశం అంటే ఆమె చనిపోవటం చిన్న అంశం అని మనం అంటలేదు. చాలా సందర్భాల్లో జరిగే ప్రమాదాల్లో ఒకటిగా మనం ఒకవేళ భావిస్తే, ఎందుకంటే హైడ్రా సంఘటనలో కూడా ఇద్దరు చనిపోయారు. ఆ చనిపోయినప్పుడు మరి ఆయన సంతాపం తెలియజేయదు, వెళ్ళి పరామర్శించలేని కూడా లేదు. అలా దేశవ్యాప్తంగా చాలామంది అలా చనిపోతారు. చనిపోయిన వాళ్ళను చూసి మనం ఆనందపడాల్సిన అవసరం లేదు, చాలా బాధపడాలి. ఎందుకంటే ఇంకా చిన్న బిడ్డలే ఉన్న ఆ తల్లి లేకపోవడం అనేది బిడ్డలకు చాలా లోపం, భర్తకు కూడా చాలా అన్యాయం జరిగినట్టే లెక్క. కానీ అది కావాలని చేసింది అయితే నిజంగానే ఎవరికైనా శిక్ష విధించాల్సిందే. అది అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం అని చెప్పి మనం అందరం భావిస్తున్నారు చాలామందికి. కానీ రేవంత్ గారు, పోలీసు వాళ్ళు మాత్రం దీన్ని చాలా ఛాలెంజ్గా తీసుకున్నట్టు. దీనికి ప్రధానమైన కారణం మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఒకానొక సందర్భంలో ఒక సమావేశంలో అల్లు అర్జున్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోవటం అనేది కాస్తంత ఆయన హేళనగా భావించారు, చులకనగా భావించారు. పైపెచ్చు ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించడం కూడా వారికి కొంచెం చివుక్కుమనిపించినట్టే ఉంది. అందుకే ఆ సమయంలో ఢిల్లీలో ఉండి ఆజ్తక్ సమావేశంలో కూడా చాలా పరుష పదజాలంతో అల్లు అర్జున్ మీద ఆయన విరుచుకుపడ్డారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, ఆంధ్రప్రదేశ్కి వచ్చి మన తెలంగాణకు వచ్చిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అల్లు అర్జున్ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ మీద దుమ్మెత్తిపోవటం అనేది ఆనవాయితీగా వస్తుంది దానికి. ఈ సమయంలో బెయిల్ మీద వచ్చిన తర్వాత వారు అంటున్నట్టు అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని పరామర్శించే టైం కూడా లేదా, అంతకంటే అమానుషం ఇంకేముందా, మానవత్వం లేదా అని ఆయన ప్రశ్నిస్తూ వచ్చారు. కానీ అక్కడ రేవంత్ గారు గమనించాల్సింది అంశం ఏంటంటే అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళకూడదు. ఎందువలనంటే వారికి వచ్చిన ఇంటర్మ్ బెయిల్లో ప్రధానంగా ఆ అంశాన్ని ప్రస్తావించారు. ఒకవేళ వెళ్ళి నిజంగానే మీ భాషలో చెప్పాలంటే ఆ కుటుంబంతో బేరం కుదుర్చుకొని మీకు డబ్బులు ఇచ్చేస్తాము, మీరు కేసు విత్డ్రా చేసుకోండి అని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కదా. అందువల్లనే ఆ బెయిల్ ఇచ్చినప్పుడు మేడం గారు దాంట్లో స్పష్టంగా ఫస్ట్ ఐటమే అది, ఇది అల్లు అర్జున్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు, ఆయన ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి దానికి స్పష్టంగా దాంట్లో చేశారు. అది లీగల్ ఎక్స్పర్ట్స్ ఆయన ప్రక్కన ఉన్న వాళ్ళ టీం ఉంటుంది కదా, లీగల్ టీము, వాళ్ళు చెప్పారు. అందుకనే ఆయన వెళ్ళడానికి సాహసించలేదు. కాకుంటే వారు పత్రికాముఖంగా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆ బిడ్డకి మనీ కూడా ఇస్తామని చెప్పి ప్రస్తావించారు. సో ఈ సందర్భంగా జరిగిన అసెంబ్లీ సమావేశంలో
ఎంఐఎం క్యాన్ అభ్యర్థి ఓవైసీ గారు అడిగిన ఒక ప్రశ్నకు ఈ సంఘటన సంబంధించి రేవంత్ రెడ్డి గారు దాదాపు అరగంట సేపు అనేక ముఖ్యమైన అంశాలను పక్కన పెట్టేసి ఈ అంశం మీదే మళ్ళీ సేమ్ దండకం, వీళ్ళకు బలుపు, మానవత్వం లేదు, అసలు మనిషివా నువ్వు పశువా, డైరెక్ట్గా అల్లు అర్జున్ని ఉద్దేశించి నువ్వు మనిషివా పశువా, మనిషి చచ్చిపోయిందని పోలీసులు లోపలికి వచ్చి చెప్తే నువ్వు బయటకు వచ్చి చూసే సంస్కారం నీకు లేదా, నీ సినిమా ఇండస్ట్రీ నీకు ఆ మాత్రం సంస్కారం లేపలేదా, మానవత్వం లేదా అని బంబార్డ్మెంట్ చేశారు. అసలు నిజంగా ఓవైసీ గారు ప్రశ్న అడిగిన ఆయన చాలా సైలెంట్గా చూస్తున్నారు, ఈయన మాత్రం వెళ్ళగెక్కేశారు. మళ్ళీ మధ్యలో సేమ్ పురాణం, ఏది ఆయన సంజయ్ దత్ని అరెస్ట్ చేసిన సంఘటన, సల్మాన్ ఖాన్ అరెస్ట్ చేసిన సంఘటన. బహుశా ఆ ఇద్దరిని ఎందుకు అరెస్ట్ చేశారో రేవంత్ రెడ్డి గారికి ఆ సమయానికి గుర్తుండకపోవచ్చు. సంజయ్ దత్ గారిని టాడా కేసులో, అంటే బాంబేలో జరిగిన వరుస పేలుళ్లలో పాల్గొన్న వారి దగ్గర నుంచి ఆయుధాలు కొనుగోలు చేశారని కనుక దానికి ముడిపెట్టి ఆయన్ని జైల్లో పెట్టారు, అంటే టాడా కేసు పెట్టడానికి, యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్ అది. అలాగే సల్మాన్ ఖాన్ గారు కృష్ణ జింక జాతీయ కదా అది, దాన్ని ఆయన చంపబోయే ప్రయత్నం చేశారు, వేటాడారు. అందువల్ల ఆ రెండు కేసులకి ఈ కేసుకి సంబంధమే లేదు. ఇది ఎక్కడో వాళ్ళు స్వయంగా దాంట్లో పాల్గొన్నారు, అది అంగీకరించారు కూడా. ఆ తర్వాత బెయిల్ మీద వచ్చారు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. పదే వాళ్ళని అరెస్ట్ చేయలేదా అంటే కొంచెం ఆయనకి అవగాహన లేమి ఉందేమో అని చెప్పి ఆశ్చర్యం చాలామందికి వేస్తుంది. ఆ కేసులేంటి ఈ కేసులేంటి. సో ఓకే, ఆయన అక్కసంతా అక్కడ కళ్ళగక్కారు. వార్నింగ్లు కూడా ఇచ్చారు, సినిమా ఇండస్ట్రీకి ఇక్కడ నుంచి ప్రత్యేక రాయితీలు ఏముండవు, బెనిఫిట్స్ ఉండవు. ఇది ఇప్పుడు సమావేశంలో చెప్పినట్టే అది అసెంబ్లీలో కూడా అప్రస్తుతమైన ప్రస్తావన చేశారు ఆయన. సో అదంతా ఆయన విఘ్నతకే మనం వదిలేయాలి. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలాగా పూర్వపరాలు ఏమీ తెలియకుండా మాట్లాడొచ్చా అనే దాని గురించి. అదైన తర్వాత అల్లు అర్జున్ గారు కూడా ఒక తొందరపాటు చర్య అనుకోవాలి దీన్ని, చాలామంది అనుకున్నారు. ఎందుకంటే ఆయన మీడియా ముందుకు రాకూడదు, వస్తే ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది కదా అని చెప్పి రాకూడదు. కానీ వచ్చారు, ఎందువల్ల కడుపు మంట. అక్కడ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారంలో ఆయన దుమ్మెత్తిపోస్తుంటే మానవత్వం లేదా, నీకు బిడ్డలు లేరా అని అంటుంటే కనీసం సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో లీగల్ ఎక్స్పర్ట్స్ని పక్కన పెట్టుకుని, అశోక్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు అప్పుడు, ఆయన న్యాయవాది, ఆయన్ని పెట్టుకుని ఆ ప్రెస్ మీట్ అని చేశారు. నాన్నగారు కూడా, వాళ్ళ నాన్నగారు అల్లు అరవింద్ గారు కూడా ప్రక్కనే ఉన్నారు. చాలా సానుభూతిని వ్యక్తం చేసి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతి విమర్శకు సమాధానం ఇస్తూ, నాకు అసలు తెలియలేదు, నేను ఊరేగింపుగా రాలేదు, నేను మామూలుగా సినిమాకి వచ్చాను, 2 రోజుల ముందే సంధ్య థియేటర్కి తెలియజేశాను. సంధ్య థియేటర్ వాళ్ళు కూడా చెప్తున్న దాన్ని బట్టి వాళ్ళు ముందుగానే 2 రోజుల ముందు 2వ తారీఖు లెటర్ రాస్తే వాళ్ళు పోలీసులు సమాధానం ఇవ్వాలి. పోలీసులు ఏం చెప్తున్నారు, మేము అసలు దానికి రిప్లై ఇవ్వలేదు, వీలు పడదని చెప్పాము. ఎందుకు వీలు పడదని చెప్పారు? ఏమైనా కారణాలు ఉన్నాయా? అక్కడ ఏమైనా బాంబు బ్లాస్టులు జరిగే ఆస్కారం ఉందా? అలాంటి వాటికి లాజిక్గా మనం సమాధానాలు ఏమి వాళ్ళ నుంచి ఏమి రావట్లేదు, మేము రావద్దని చెప్పాము, మేము పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్తున్నారు తప్ప, అది ఎందుకు పర్మిషన్ రిజెక్ట్ చేశారో మాత్రం అక్కడ చెప్పే ప్రయత్నం వాళ్ళైతే చేయలేదు. మొత్తానికి ఈ అనుకోని సంఘటన, దురదృష్ట సంఘటన జరిగింది. బిడ్డను తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో ఉన్న వ్యక్తిని పరామర్శించడానికి కూడా నీకు టైం లేదా అని రేవంత్ రెడ్డి గారు అంటే అల్లు అర్జున్ గారు దానికి సమాధానం చెప్పారు. నా లీగల్ టీం నాకు చెప్పిన దాన్ని బట్టి నేను అక్కడికి వెళ్ళి ఆ బాబును పరామర్శించకూడదు. ఒకవేళ నిజంగానే అది కూడా వైలేట్ చేసి నేను వెళ్తే ఇక్కడ వచ్చిన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అక్కడ రాదా? అల్లు అర్జున్ వస్తున్నాడు అనగానే ఇప్పుడు ఈ సినిమాకు ఉన్న క్రేజ్ కానీ, లేకపోతే వసుధ అల్లు అర్జున్కు ఉన్న క్రేజ్ కానీ, దానివల్ల ఆసుపత్రికి వస్తానంటే అక్కడ మళ్ళీ జనాలు గుమికూడరా? మళ్ళీ అక్కడ ఏదైనా అంటువాడు ఇన్సిడెంట్ జరిగితే దానికి ఎవరు బాధ్యులు? సో ఇలాగా ఆయన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఎప్పుడైతే ఇది పోలీసుల భద్రతా వైఫల్యం అని చెప్పి ఒక కోణంలో జనాలు వాదన చేస్తున్నారో దాన్ని పోలీసులు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. అంటే ఇగో నెంబర్ 2, సీఎం గారికి పేరు మర్చిపోయినందుకు ఇగో వస్తే ఇక్కడ పోలీసులు వాళ్ళ మీద తోసేశారని చెప్పి దాన్ని ఏమంటారు, ఎదురుదాడి మొదలుపెట్టేశారు. ఎదురుదాడి మొదలుపెట్టి అనూహ్యంగా, చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందో లేదు తెలియదు, ప్రెస్ మీట్ ఒకటి అరేంజ్ చేసి మొత్తం మీడియాని పిలిచి మీడియాకి ఒక సినిమా చూపించారు. 10 నిమిషాలు సినిమా. ఏంటి వాళ్ళు అంటారు దానికి 50,000 కెమెరాల్లో రికార్డ్ అయిన ఇదేంటి అలా ఇన్సిడెంట్ మొత్తానికి 50,000 కెమెరాలు ఎందుకు చూడాల్సి వచ్చిందో, ఏ జూమ్లో చూపించాల్సి వచ్చిందో, మొత్తానికి ఏదో ఒక చిత్రాన్ని, సినిమాని, ఎందుకంటే వాళ్ళు సినిమా సంఘటన కదా ఇది, అందుకని వాళ్ళు కూడా సినిమా చూపిస్తే బాగుంటుంది అనుకున్నారేమో. మొత్తానికి 10 నిమిషాలు సినిమా వేశారు. ప్రశ్నలు ఏమి లేవనెత్తనీయకుండా వాళ్ళు ఏం చెప్తే అది వినాలి అని కబడ్దార్ అనే పదాలను చాలా చోట్ల వాడారు. డైరెక్ట్గా అల్లు అర్జున్కి వార్నింగ్ ఇచ్చారు.
దాంతో ఏ సిపిఓ ఏ డీసీపీఓ లోపలికి వెళ్ళి ఎవరిని పిలిచారో ఆయన రానన్నాడని వారితో మాట్లాడిపించారు. ఇదంతా అల్లు అర్జున్ మీద వేసేశారు బాంబు. ఆయనే దీని మొత్తానికి కారణం అని చెప్పి చేసి బౌన్సర్లకు వార్నింగ్ ఇచ్చారు. ప్రైవేట్ బౌన్సర్ కంపెనీలకు తస్మాత్ జాగ్రత్త, మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది, వాళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు, వాళ్ళ కూడా కొంత జరిగిందని చెప్పి మళ్ళీ బౌన్సర్లు కూడా వేశారు. అంటే ఏంటి, ప్యారలల్ సెక్యూరిటీని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మీరేంటి పెట్టినది మేము చేస్తాం కదా అన్నట్టుగా. సో అక్కడ కూడా ఇంకొక కొత్త కోణాన్ని ఒక ఆయన తీశాడు. ఈ ప్రెస్ మీట్ అయిపోయింది. తర్వాత రోజున ఒక ఆయన ఏసీపీ డీసీపీ లెవెల్ స్థాయి అధికారి ఒకరు, విష్ణుమూర్తి అంటే ఆయన పేరు, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అది దాదాపు అరగంట సేపు పోలీస్ భాష మాట్లాడాడు ఆయన. పోలీస్ భాష అంటే మీకు తెలిసింది కదా, వాళ్ళందరికీ వాళ్ళకి చాలామంది పుత్ర అదేమైనా సమానులే, ఎందుకంటే నా అక్కో అనకుండా ఏం మాట్లాడరు. అలాంటి భాష, పోలీసు భాషను దాదాపు అరగంట సేపు వాడి అరే ఒరే అని సంపాదిస్తూ నీ తాట తీస్తాన్ని, అదేదో వ్యక్తిగతంగా ఆయన ఏదో మాట్లాడుతున్నట్టు. ఎందుకంటే పోలీసు మాన్యువల్ ప్రకారము వ్యక్తిగతంగా ఎవరు ఇలాంటి వీడియో ముందుకు రాకూడదు. ఇక పోలీసు పెద్దవాళ్ళందరూ కలిపి ఏదో డీజీపీ వాళ్ళు పెట్టింది అది ఓకే, దట్ ఈస్ కాల్డ్ అఫీషియల్. ఎందుకంటే అందు డైరెక్షన్ ఆఫ్ సీఎం పెట్టుంటారు వాళ్ళు, అది అధికారికంగా పెట్టారు. వాళ్ళు కూడా అక్కడ కూడా చాలా దీనిగానే అంటే హుందాగా ప్రవర్తించినట్టే మనం భావించాలి. కానీ ఇతను మరి ఎవరు చెప్తే ప్రెస్ మీట్ పెట్టాడు, అసలు పెట్టొచ్చా? పోలీస్ మాన్యువల్ ప్రకారము ఇలాగా వ్యక్తిగతంగా ప్రెస్ మీట్లు పెట్టేసి ఎవరి మీద అయినా దుమ్మెత్తిపోసే ఆస్కారం ఉందా, అది పరిశీలన అంశం. అది ఓకే, నాకు తెలిసిన ప్రకారం అయితే అలా పెట్టడానికి వీల్లేదు. నేను అది ఆ ప్రెస్ మీట్ వస్తున్నప్పుడే నేను మామూలుగా అనేసాను, వీడు సస్పెండ్ అయిపోతాడని. కాసేపులోనే ఆయన సస్పెండ్ అయ్యాడు. ఎందుకంటే అలాంటివి పోలీస్ శాఖలో వాటిని అంగీకరించరు. సో అదే జరిగింది అక్కడ, అతన్ని సస్పెండ్ చేశారు. కానీ ఆయన మాట్లాడిన భాష ఏంటి, నీవు పోలీసుల్ని నువ్వు బట్టలు తీసి పంపిస్తావా, వాడు గుండు కొట్టి పంపిస్తావా, అంత మగాడివా నువ్వు అని సినిమాలో ఉన్న ఒక పాత్ర పోలీసులు తమకే జరిగినట్టు అన్యాయము అని చెప్పి మాట్లాడటం కూడా ఇక్కడ కూడా ఈగో నెంబర్ 3. ఈయన కూడా ఈగోయిస్ట్గానే మాట్లాడినట్టు మనం భావించాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో చిరంజీవి గారు అంటే పెద్ద దిక్కు కదా చిరంజీవి గారు, ఈ సమావేశానికి చిరంజీవి గారు రాకపోవటం, ఇప్పుడు ముఖ్యమంత్రితో జరిగిన సమావేశానికి చిరంజీవి గారు రాకపోవటం వెనక కారణాలను వెతికే ప్రయత్నం చాలామంది చేస్తున్నారు. కానీ ఆయన ప్రీ షెడ్యూల్డ్, అది ఆల్రెడీ చెన్నైలో పెద్ద, ఎందుకంటే కాంబినేషన్తో జరిగే షూటింగ్ కనుక ఈయన ఒక్కడు రాకపోతే మిగతా అంతా వేస్ట్ అయిపోతుందనే ఉద్దేశంతో ఆయన అక్కడ ఉన్నారని వెంటనే ఆ సినిమా తాలూకు వాళ్ళు సమాచారం ఇచ్చారు. అందువల్ల చిరంజీవి గారు రాలేదు అని చెప్పారు. కానీ చిరంజీవి గారు ఒకనొక ఈ సంఘటన వాదోపవాదాలు జరుగుతున్న నేపథ్యంలో చిరంజీవి గారు ఒక సమావేశంలో స్వయంగా అతనే ఆ ప్రస్తావన తీసుకొచ్చి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకు సార్ మా సినిమా ఇండస్ట్రీని మీరు ఇంత తోలనాడుతున్నారు, ఏకంగా రాజ్యసభలో కూడా మా సినిమా ఈ సంఘటన గురించి మాట్లాడే స్థాయికి తీసుకెళ్లారంటే ఎందుకు సార్? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తారు. ఏదో సినిమా ఇండస్ట్రీ 10,000 మందికి ఉపాధి కల్పిస్తున్న ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీని ఇలా కొనసాగనివ్వండి సార్ ఎందుకు అని చెప్పి ఆయన చాలా నర్మగర్భంగా విపరీతమైన సలహా ఇచ్చారు ముఖ్యమంత్రి గారికి. ఆ సలహా వాళ్ళ చెవిలో పడిందో లేదో. ఇలా ఉండగా ఇది మలుపులు సినిమాటిక్గా తిరుగుతూ ఇదేదో ఫ్యాక్షన్ సినిమాలాగా మారిపోయింది. ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, వారి పేరు నేను చెప్పట్లేదు, ఆయన మాట్లాడిన తీరుని బట్టి చూస్తే ఆయన కూడా తాట తీస్తాం ఏమనుకున్నావో, మా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడేంత మగాడిగా నువ్వు, ఆయన సీఎం రేవంత్ రెడ్డిని అల్లు అర్జున్ మాట్లాడినట్టు మనం ఎక్కడ మీడియాలో కూడా చూడలేదు. అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన విమర్శలకు అది కాదు సార్ ఇది అని సమాధానం చెప్పారు కనుక నీ ఎంత చూస్తా అట్లాంటి పదాలు ఏం అనలేదు. అసలు సీఎంను కించపరిచే మాట ఆయన ఏం మాట్లాడలేదు. అక్కడ కూడా మళ్ళీ ఈగో కనపడింది. నిన్న మా సీఎం పేరే నీకు గుర్తులేదా, అందుకే నువ్వు ఇంత చెలరేగిపోతున్నావా అనే ఉద్దేశంతో ఆయన చాలా విపరీత ధోరణితో మాట్లాడాడు. దాన్ని కట్ చేస్తే ఇంకొక కాంగ్రెస్ నాయకుడు ఏకంగా అసలు ఆయనైతే ప్రాంతీయ విభేదాలను కూడా తీసుకొచ్చే స్థాయిలో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు, అరే ఆంధ్ర వాళ్ళారా మీరందరూ వెళ్ళిపోవాలి, ఈ సినిమా వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళే తప్పనిసరిగా వెళ్ళిపోవాలి, మర్చిపోయాను ఈ అల్లు అర్జున్ అనేవాడు చెన్నైవాడు అంటే సాంబారోడు. ఇలాంటి పదాలు వాడటం అంటే చాలా ఆశ్చర్యకరమైన అంశం. అది ఒక ఫ్యాక్షనిస్టు మీడియా ముందుకు వచ్చేస్తే ఏదో పలానా ఆయన కళ్ళల్లో నేను ఆనందం చూడాలనుకుంటున్నాను,
మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని డెఫినెట్గా చూస్తారు. ఇలాంటి వాళ్ళు ఈ చోటా మోటా నాయకులు అందరికీ ఇలాంటి ప్రకటనలు ఎందుకు చేస్తారంటే, ప్రచారం ఎందుకు చేస్తారంటే, అధిష్టానం దృష్టిలో పెడితే ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ దొరక్కపోదా అనే ఉద్దేశంతో చేస్తుంటారు. లేకపోతే వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఏమైనా అర్థం ఉందా? సాక్షాత్తు మీ సీఎంఐ ఈ కేసుని డీల్ చేస్తున్నాడు కదా, ఈ చోటా మోటా నాయకులు ఎందుకు మళ్ళీ మధ్యలో అనేది కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. సాంబారోళ్ళు అంటే అంటే ఆహారపు అలవాట్లను కూడా కించపరుస్తారు. అప్పుడు గతంలో మీరు అనేవాళ్ళు కదా, అంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా మా భాషను మా యాసను ఎగతాళి చేస్తున్నారు సినిమాలు. మీరు చేసిందంటే ఇప్పుడు కొట్లాడి సంపాదించుకున్నారు తెలంగాణ, నో డౌట్. అన్నదమ్ములా కలిసి ఉంటున్నాం మనం అందరం. కేసీఆర్ భాషలో చెప్పాలంటే కడుపులో పెట్టుకుని చూసుకుంటామని ఆయన అప్పుడు చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు మీరు ఆంధ్రోళ్ళు, సినిమా వాళ్ళు ఆంధ్రాలో వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే? వీడైతే చెన్నయ్యోడు, అక్కడే పుట్టాడు అక్కడే పెరిగాడు, సాంబారోడు లాంటి పరుష పదజాలాన్ని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడే అసలు అవసరం ఉందా? చాలా చాలా విచారకరమైన అంశం ఇది. సో అందువల్లనే ఇగోలే దీనికి ప్రధానమైన కారణం అని చెప్పి ఇప్పుడు ఏకంగా ఇండస్ట్రీకే చుట్టుకుని, ఇది నాగార్జున గారు ఏ కన్వెన్షన్ కూల్చివేతతో మొదలయ్యి అట్లా మధ్యలో మోహన్ బాబుకి బెయిల్ నిరాకరణ. సో ఇవన్నీ చట్టపరిధిలోని అయినప్పటికీ పోలీసుల విషయంలో కూడా ఇది కొంచెం ఈ ఆంధ్ర వాళ్ళ పదం మనం వాడకూడదు, కానీ సో తెలుగు వాళ్ళల్లో విభేదాలు తీసుకురావడానికి రకరకాల వ్యక్తులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారేమో అని చెప్పి ఒక అనుమానం కూడా రాకపోలేదు. పోలీసులు సాధారణంగా అంటే ఒక ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా ఎలాంటి ప్రస్తావన వాళ్ళు బయటికి తీసుకురారు. సో వాళ్ళు కూడా రెచ్చిపోయి వార్నింగ్లు ఇచ్చే స్థాయి దాకా వచ్చారంటే ఎవరి మీద? ఒక సెలబ్రిటీ మీద నేను అంటలేదు, న్యాయస్థానం బెయిల్ ఇచ్చిన ఒక అనుమానితు మీద, అంటే సస్పెక్టెడ్ కదా ఆయన, అక్యూజ్డ్ అంతే. ఆయన ప్రూవ్ అవ్వలేదు, ఆయన లేకపోతే దోషిగా నిరూపణ కాలేదు. సో అక్యూజ్డ్ కూడా ఆయన నెంబర్ 1 కాదు, నెంబర్ 2 కాదు, నెంబర్ 11. ఈలోపు ఓకే దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు, మిగతా వాళ్ళకి కూడా ఇచ్చారు. సంధ్యా థియేటర్ను మూసేస్తామని చెప్పి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఎందుకంటే ఇవన్నీ వాటి కాల్ రిపేర్స్. ఒకదాని పెద్ద తప్పు చేసినప్పుడు ఆ తప్పుని కనుక మనం డిఫెండ్ చేసుకోవాలంటే ఒక తర్వాత చాలామంది అంటారు కదా, 1, 2 వాళ్ళని వదిలేసి 11 దాకా ఎందుకు వెళ్ళిపోయారు, మరి ఏ 11కి ఎందుకు వెళ్ళారంటారు కదా. థియేటర్ యాజమాన్యాన్ని కూడా మేము ఈ థియేటర్ మూసేయాలి. సంధ్యా థియేటర్ గ్లోరీ, అది తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద గ్లోరీ లాగా, ప్రతిష్టలాగా దాన్ని అందరూ చెప్పుకుంటారు. దాన్ని మూసేస్తాము అని చెప్పి అంటే మళ్ళీ ఇంత కోపం వాళ్ళు వస్తుంది. ఎందుకంటే ఆ థియేటర్ యాజమాన్యం మేము లెటర్ రాసాము, అయినా సరే వాళ్ళు మాకు భద్రత కల్పించలేదు అని అన్నారని పోలీసులు మళ్ళీ ఇగోకి పోయినట్టున్నారు. ఇలా రకరకాల మలుపులు తిరుగుతూ ఇప్పుడు మళ్ళా కొత్తగా ఏంటంటే ఆ బిడ్డ దగ్గరికి అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసరు, అలాగే మన దిల్ రాజు గారు వెళ్ళారు. 2 కోట్ల రూపాయలు. ఈ మధ్యలో ఏం జరిగింది, భౌతిక దాడులకు కూడా దిగిపోయారు. ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఆంధ్రోళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు నిజంగా విద్యార్థులు రెచ్చిపోతారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఉస్మానియా వాళ్ళు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేశారు, పాలకొండలు పగలగొట్టారు. మరి దీన్ని ఇప్పుడు పోలీసు వైఫల్యం అనాలా మనం? ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చిన్న సంఘటన జరిగినా సరే భద్రతను పటిష్టం చేస్తారు. అక్కడ ఎందుకు పెట్టలేదు? అది ఎవరు ఫెయిల్యూరు? అక్కడికి విద్యార్థులు గేట్లు దూకి వెళ్ళిపోయి పాలకొండలు పగలగొట్టి ఆ ఫ్యామిలీకి ₹1 కోటి ఇవ్వాల్సిందే అని నినాదాలు చేయటం వెనక మీ హస్తమే ఉందా? మీరే వదిలేశారా? ఇంకా ఆ తర్వాత పోలీసు ప్రొటెక్షన్ అనేది పెట్టడం చేశారు, కానీ సంఘటన జరగనీయకుండా మీరు ఆపగలిగారా? సో అట్లాంటిదే కదా ఈ థియేటర్లో జరిగింది. ఇలాగా రకరకాల వాదనలు, ప్రశ్నలు అందరికీ వస్తాయి. ఎందువల్లంటే పరిణామాలు ఆ విధంగా ఉన్నాయి. సో వీళ్ళు ₹2 కోట్ల ప్రకటించారు. వాళ్ళు అడిగిన ప్రకారమా, లేకపోతే వీళ్ళు నిజంగా ఇవ్వాలనుకున్నారా? ₹1 కోటి అర్జున్ గారు, ₹50 లక్షల ప్రొడ్యూసర్సు, అలాగే మరో ₹50 లక్షల మొత్తం కలిపి ₹2 కోట్ల బాబుకి అంటే ఫ్యామిలీకి ఇవ్వడానికి. అంతకుముందు ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ గారు చెప్పారు, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తాము, దాంట్లో ₹2 కోట్ల ఉంచుతాము, ఆ బాబు తాలూకు భవిష్యత్తు కోసం ఇదంతా వాడతామని చెప్పారు. కానీ బట్ ఇప్పుడు ఏకంగా ఆ చెక్ని మన దిల్ రాజు గారి సమక్షంలో వాళ్ళకి అందజేశారు. అందజేయటంతో
ఈ కథ సుఖాంతమైంది అని చాలామంది అంటున్నారు. కానీ మళ్ళీ కథ మొదటికి వచ్చింది. అంటే ఇది మనం ఇప్పుడంతా మాట్లాడుకుంది ఫ్లాష్ బ్యాక్. మళ్ళీ ఫ్లాష్ ఏంటంటే సినిమా పరిశ్రమ మీద కండిషన్లో పెట్టడం. మీరందరూ మా డ్రగ్స్కి వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తే దాంట్లో ఫ్రీగా నటించాలి, అలాగే కులగణన అది గవర్నమెంట్ పని అయినప్పటికీ సినిమా యాక్టర్లు దాంట్లో అంటే ఇప్పుడు సినిమా వాళ్ళ తాలూకు అవసరం వచ్చిందనమాట. అలా చేయాలి. అలాగే ఇంకా టికెట్లు బెనిఫిట్ షోలు ఉండవు. సో టికెట్లు పెంచుకోవడానికి కూడా మీకు అవకాశం ఇవ్వను, పైగా టికెట్ల మీద సెస్ వేస్తాను అని కుండ బద్దలు కొట్టినట్టు ఈ సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు వెళ్ళినప్పుడు చెప్పిన తీరి కనుక చూస్తే ఇది నిజంగా ఈగో తాలూకు ఫలితమేనని చెప్పి అంటారు. ఏదో సినిమాలో ఐఎమ్ హర్ట్ అని రేవంత్ రెడ్డి గారు హర్ట్ అయినట్టు కనిపిస్తోంది మనకు ఇప్పుడు. ఓకే, చూద్దాం ఏం జరగబోతుందో. సినీ పరిశ్రమ అంతా ఒకటై రేవంత్ రెడ్డి గారి మీదకి వెళ్తారా? అలా వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే అది భవిష్యత్తులో వాళ్ళు అక్కడే ఉండాలి కనుక వెళ్ళే అవకాశం ఉందా? లేకపోతే ఒక 2-3 ఉన్మాదులు లాంటి నాయకులు చేసిన దాని ప్రకారం ఆంధ్రోళ్ళు తెలంగాణ ఆంధ్రోళ్ళు చెన్నై వాళ్ళు అనే విభేదాలకు ఏమన్నా మళ్ళీ ఇక్కడ వేరే రూపం తీసుకునే అవకాశం ఉందా? ఇలాంటి ప్రశ్నలు రకరకాలు వస్తాయి, సామాన్యులు కూడా వస్తాయి. చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో. మరిన్ని సమావేశాలు చేద్దామని చెప్పి ఆ సందర్భంగా మన దిల్రాజు గారు అన్నట్టు ఒక ఫ్లాష్ బ్యాక్ అంత ఘోరంగా ఉంది. ఫ్లాష్ ఇంకా ఏమైనా ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలిసేదాకా మళ్ళీ ఈ అంశం మీద ఇంకొక ఎపిసోడ్ చేసే అవకాశం మనకు రాకూడదని అయితే నేను భావిస్తాను. అంటే ఇది సద్దుమణిగిపోతే బాగుంటుందని నేను ఆశిస్తున్నా. ఇది పుష్ప ది ఈగో సంబంధించిన విశ్లేషణ. నమస్తే, మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్.